చూడండి అయినా ఈ మధ్య ఇదే మగవాళ్ళైతే నా ఊళ్ళో హోలం అయిపోయేది. సారీ అండి. సారీ ఏంటమ్మా సారీ? సారీ ఎందుకమ్మా? షెట్టికి వెళ్తే 5,000 వదిలిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తావమ్మా? చెప్పేదండి గురు, నిలబెట్టి వసూలు చేయడమే అంతేనంటావా? ఇచ్చేయమ్మా. అరే మీరా? ఏమైంది కావేరి గారు? కారు నేర్చుకుంటా ఉంటే కాస్త యాక్సిడెంట్ జరిగిందండి. కాస్త అంటమా ఇది? అయినా నేర్చుకోవడానికి రద్దీ రోడ్డు దొరికిందా, గుద్దెడిగిన మా కారే దొరికిందా అని. అసలు ఇంతకీ కారు మీదా ఆయిందా? కారు 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 కారేనమ్మా. ఎవరిదైతేనే గుద్దిన దానికి నష్టపరిహారం అడుగుతున్నా. మీరు అడిగేదానికి రెట్టింపు ఇచ్చేవాళ్ళు వస్తారు. ఎవరు? పోలీసులు. అయ్యో వాళ్ళ కారుని బాగా గుద్దేశానండి. మీరు మరీనండి, ఆ కారు నాదే. మీదా? అమ్మో, నాలాంటి అమాయకులు నడిపేసార్లు అమ్మే జనం ఉన్నారు ఈ ఊర్లో. నామతి మండా, కారు బాగా దెబ్బతిందండి. మా వారు నా కార్ డ్రైవింగ్ రాదని మరీ ఏడిపిస్తుంటే పట్టుదలతో నేర్చుకుందాం అనుకున్నానే గానీ ఇలా జరుగుతుంది అనుకోలేదండి. చాలా సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. మీ వారు మీ కార్ నడపడం రాదని ఏడిపిస్తున్నారు కదా, చూడండి 2 రోజుల్లో మీరు కార్ని గాలిని నడిపేటట్టు చేస్తాను. అప్పుడు మీరు మీ వారిని నేర్పించవచ్చు. మీరు నేర్పుతారా? అయితే రండి రండి రండి. నాకంటే బాగా డ్రైవ్ చేస్తున్నారు. గురువుని మించిన శిష్యులయ్యారు. అంతా మీ చలవే. రండి. ఇల్లు చాలా అందంగా ఉందండి. మా వారిది కాస్త కళాహృదయలేండి. ఈ అందం అంతా అయిందే. ఇల్లాలు అందమే కాదు, ఇల్లు అందం కూడా అయిందేనమాట. కూర్చోండి. దేవుడు వస్తున్నానండమ్మా. ఆయన ఇంకా రాలేదా? మధ్యంతర ఎన్నికల్లాగా అనుకోకుండా అరగంట ముందే వచ్చారమ్మా. వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రి గారిలాగా మహా ముస్తాబైపోతున్నారు. అమ్మా, తొలిసారిగా తమరు కారు డ్రైవ్ చేస్తుంటే అయ్యగారు పక్కనే కూర్చుని షికారెళ్ళబోతున్నట్టుగా. అవునా? అవునండి. ఇంతకాలం నా కార్ డ్రైవింగ్ రాదని వేళాకోళం చేశారు కదా, ఇవాళ నా ప్రతాపం చూపిద్దామని. దేవుడు, అమ్మగారు కాఫీ తీసుకురా. అలాగే. అయ్యో వద్దండి, నేను వెళ్తాను. అదేమిటండి, రాకరాక మా ఇంటికి వచ్చారు, కాఫీ కూడా తీసుకోకుండా ఎలాగా? ఉండండి, మా ఆయన పరిచయం చేస్తానా? ఒక నిమిషం. అబ్బబ్బబ్బబ్బా, అద్దం కనిపిస్తే చాలు అతుక్కుపోతారు. మీరు సింగారించుకోవడం చాలు గాని పదండి. 1 minute. నేను రెడీ, బయలుదేరదాం. బయలుదేరదాం గాని ముందు మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను, రండి. శుభమాని బయలుదేరుతుంటే మధ్యలో ఫ్రెండ్ ఎవరా? పానకంలో పొడకలాగా. అదేనండి, ఆ రోజు రాధాకృష్ణ బొమ్మ ప్రశ్నించేలా ఆవిడ. ఆవిడ? ఒక్క నిమిషం పద, అసలు మనం తేల్చేస్తాను. ఆవిడే మా ఫ్రెండ్ పవిత్ర. నమస్కారం పెడుతుంటే మీరేం మాట్లాడరే? తిరిగి నమస్కారం చెబుతామంటే తీతూ కూసింది. పోనీ చేత్తో చెబుదామంటే ఆవిడే నా చేతులు కట్టేసింది. నేనా? అవును, మీరిచ్చిన ఈ బొమ్మ విలువలోనే కాదు, బరువులో కూడా ఎక్కువగానే ఉంది. బై మిసెస్ పవిత్ర గారు, కావాలనుకున్న దాన్ని పోటీపడి పొందటం, అవసరం లేదనుకుంటే దాన్ని అవతలికి పారేయటం మీకు బాగా అలవాటు అనుకుంటాను. మీరు మాట్లాడేది దేని గురించో నేను తెలుసుకోవచ్చా? మీరు నా భార్యకి ఇచ్చిన మట్టి బొమ్మ గురించి. మట్టైనా మాణికమైనా మనసు పడి ఇచ్చిన దానికి విలువ కట్టలేం. అయినా నేను ఇచ్చింది మీరు అనుకుంటున్నట్టు అవసరం లేక కాదు, మరో మనసుని సంతోష పెట్టడానికి. ఓహో, అయితే దీన్ని త్యాగం అంటారా, దానం అంటారా? రెండూ కాదు, స్నేహం. కావాలని అంత డబ్బు పోసుకున్న దాన్ని స్నేహం కోసం వదులుకునేంత విశాల హృదయమా మీది? లేక డబ్బుతో మరో బొమ్మని కొనుక్కోగలమనే ధీమానా? కావేరి గారు, మనసు పడి ఇచ్చిన దాన్ని మీ వారు మరోలా అర్థం చేసుకున్నట్టున్నారు. ఇష్టం లేని చోట ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. వస్తాను. ఆగండి. నా భార్య మీ అంత తెలివైంది కాదు, కొంచెం అమాయకురాలు. ఇంత ఖరీదైన బహుమతిని ఇచ్చే స్తోమతలో మీరున్నా తీసుకునే స్థితిలో మేం లేం. అందుకే దయచేసి బహుమతిని తీసుకెళ్ళండి.
తీసుకున్న బహుమతిని తిరిగి ఇచ్చడం మీ సభ్యత కావచ్చు, కానీ ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకెళ్ళడం ఈ పవిత్రకు అలవాట్లేదు. వస్తాను. మీకెంత అనుమానం ఉన్నా ఆవిడ ముందు అలా మాట్లాడితే ఏం బాలేదండి. చూసారా ఆవిడ ఎలా వెళ్ళిపోయిందో. వచ్చిన అతిథికి మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో, ఎలా మర్యాద చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు.